యోహాను సువార్త 11వ అధ్యాయము 5వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువుకుందాము. ప్రారంభించుకుందాము. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. మంచిది. మనం పోయిన ఆదివారము ఇదే యోహాను సువార్త 11వ అధ్యాయముల నుండి అలాగే 12వ అధ్యాయముల నుండి ఈ బేతనీయ గ్రామం ఉన్నటువంటి మరియ జీవితంలోంచి కొన్ని మంచి లక్షణాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు మరియ సహోదరి అయినటువంటి మార్త జీవితంలోంచి కొన్ని మంచి లక్షణాలు మనం నేర్చుకుందాం. యెరూషలేముకు సమీపమున ఉన్నటువంటి ఈ బేతనీయ గ్రామానికి యేసు ప్రభు తరచుగా వెళుతూ ఉండేవారు. ఆ బేతనీయ గ్రామంలో మార్త, మరియా, లాజరు అనేటువంటి వీరు ఉండేటువంటి వారు. అయితే మరి వీరి తల్లిదండ్రులు లేరా అంటే వారి తల్లిదండ్రుల గురించిన సమాచారం బైబిల్లో రాయబడలేదు. అయితే మార్త అనేటువంటి ఈ సహోదరి పెద్దది, తర్వాత మరియా, లాజరు. ఈమె పెద్దది కాబట్టి కుటుంబ బాధ్యతను చక్కగా తాను భరించేది. మరి చక్కగా వారిని భక్తులు నడిపించుకుంది. యేసు ప్రభుని తన ఇంట చేర్చుకుంది, ప్రభువుకి ఆతిథ్యం ఇచ్చింది. ఈ విధంగా మార్తలో చాలా మంచి విషయాలు ఉన్నాయి. కానీ మరీ గురించి చెప్పుకున్నప్పుడు పోయిన ఆదివారం మనం ఒక విషయం చెప్పుకున్నాం. మార్తలో తొందరపాటుతనం ఉంది. ఆ తొందరపాటుతనం బట్టి ప్రభువుతో ఏమంది, ప్రభా నేను ఎన్ని సిద్ధం చేస్తూ ఉంటే మరి నా సహోదరు వచ్చి నీ పాదాల దగ్గర కూర్చుంది, నీకు చింతలేదా అని చెప్పి మాట్లాడినటువంటి తొందరపాటు మాట గురించి కూడా మనం చెప్పుకున్నాం. అయితే అలా తొందరపడినప్పుడు ప్రభు సరిచేస్తూ వాస్తవాన్ని తెలియజేసినప్పుడు, హెచ్చరించినప్పుడు తను మార్పు చెందింది. ఆ తర్వాత దైవికమైన భక్తిలో వారు జీవించినట్లు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఈరోజు ఈ మార్తలో నుంచి కొన్ని మంచి లక్షణాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నము చేద్దాం. మొట్టమొదటి మనం చూస్తే మనం చదివినటువంటి వచనంలో 11వ అధ్యాయము 5వ వచనంలో ఏముంది? యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను అని రాయబడింది. ఇక్కడ మనం చూసినటువంటి ఈ భాగంలో చూస్తే మార్తలో ఉన్న మంచి లక్షణాలు మనం చూడకముందు యేసు ప్రభువులో ఉన్నటువంటి ఈ ఉన్నతమైన ప్రేమ ఎలాంటిదో కూడా ఇక్కడ మనం చూడగలం. యేసు ప్రభు ఎవరెవరిని ప్రేమిస్తున్నట్టు అక్కడ మార్తను, మరియను, లాజరును ప్రేమించెను అని రాయబడింది. ఇప్పుడు మార్త పద్ధతి వేరు, ఆవిడ పరిచర్య వేరు, మరియ విధానము వేరు. పాదాల దగ్గర కూర్చుంది, ఉత్తమైంది, ఏర్పరచుకుంది. లాజరు అసలు లాజరు కూర్చుని వాక్యనోడో లేదో కూడా తెలియదు. కానీ చనిపోయిన తర్వాత యేసు ప్రభు సమాధిలోంచి లాజరును బ్రతికించిన తర్వాత అప్పుడు భోజనానికి అక్కడ కూర్చున్నాడు యేసు ప్రభుతో పాటు. సరే, మొత్తాన్ని మనం చూస్తే ముగ్గురు యొక్క గుణలక్షణాలు ఒకేలాగా ఉన్నాయా, డిఫరెంట్గా ఉన్నాయా? వేరువేరుగా ఉన్నాయి, అవును కదా? అయితే ముగ్గురు యొక్క గుణలక్షణాలు వేరువేరుగా ఉన్నప్పటికీ దేవుని ప్రేమ మాత్రం ముగ్గురి మీద ఒకేలాగా ఉంది. అంటే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే మనుషుల యొక్క అర్హతను బట్టి, మనుషుల యొక్క గుణగణాలను బట్టి, మనుషుకున్నటువంటి ఆధిక్యతను బట్టి దేవుడు ప్రేమించేవాడు కాదు. లోకంలో ఉన్న సర్వమానవాళ్ళందరినీ సమానమైన ప్రేమతో అయినా ప్రేమించేటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి వాడు మన దేవుడు. ఇక్కడ ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగే వీరిని కూడా ప్రేమిస్తున్నాడు. అందుకే మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో చదవండి, 45వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. యేసు ప్రభు సర్వలోకంలో ఉన్నటువంటి మానవాళిని పక్షపాతము లేకుండా ప్రేమించేటువంటి వాడు. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించున్నాడు. చూడండి,
వీళ్ళ నీతిమంతులని వారిని ఎక్కువ కాదు, వీళ్ళ అనీతిమంతులని వీళ్ళు తక్కువ కాదు. అలా లోకంలో చూడగలమా? నీతిమంతుల మీద ఎక్కువ వర్షం పడాలి, అనీతిమంతులు ఉన్న చోట తక్కువ ఎండ పడాలి ఉందా? అలాంటిదేమీ లేదు. దేవుడు తన సూర్యకాంతిని సమానంగా ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. లోకంలో ఉన్నటువంటి సర్వమానవాళిని దేవుడు సమానంగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమించిన దేవుడు తన ప్రియకుమారుని యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆయన శిలువ మరణం మీద సర్వమానవాళి పాపరిహార్థమై బలిగా అర్పించడం ద్వారా ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైంది మనకు తెలియపరచబడుతూ ఉంది, రుజువుపరచబడుతూ ఉంది. కాబట్టి మనం నమ్మినటువంటి ప్రభు ప్రేమించేటివాడు, సమానంగా ప్రేమించేవాడు. మనుషులైతే ఎలా ప్రేమిస్తారంటే, వాళ్ళు డబ్బు ఉందనుకో, డబ్బు ఉన్న వాళ్ళని ఒకలాగా ప్రేమిస్తారు. వాళ్ళు చదువుకున్నారనుకో, చదువుకున్న వాళ్ళని ఒకలాగా ప్రేమిస్తారు. ఒకవేళ మంచి గవర్నమెంట్ జాబ్లో ఉన్నారనుకోండి, వాళ్ళని ఒక రకంగా గౌరవిస్తూ ఉన్నారు, వాళ్ళని ఒక రకంగా ప్రేమిస్తూ ఉంటారు. మనుషుల యొక్క ప్రేమ పక్షపాతంతో కూడింది, కానీ దేవుని ప్రేమలో పక్షపాతం అనేదే లేదు అని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. సరే, ఇప్పుడు మనం చదివిన ఈ భాగంలో ఉన్నటువంటి మరియ గురించి పోయిన ఆదివారం చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు మార్త అనేటువంటి సహోదరుల నుండి కొన్ని మంచి లక్షణాలు మనము చూద్దాం. చూడండి, ఈమెలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే, లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. అంతటి వారు ప్రయాణమైపోవచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునెను. కాబట్టి మార్తలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటయ్యా అంటే, యేసు ప్రభువును ఏం చేసిందంటండి, తన ఇంట్లోనికి చేర్చుకుంది. అన్నిటికంటే మంచి లక్షణం ప్రభువుని చేర్చుకోవడం. ఈ లక్షణం మార్తలో మనము చూడగలుగుతున్నాం. లోకరక్షకుడు ప్రభు యేసుక్రీస్తు, ఆయన దేవుడై ఉండి మానవాకారంతో భూమి మీదకి దిగి వచ్చినవాడు. సర్వమానవాళి కొరకు ఆయన మనకి పాపముల మీద తన ప్రాణమును పెట్టినవాడు. ఆయన మృతుని గెలిచి సజీవునిగా తిరిగి లేచినవాడు. అలాంటి ప్రభువు శరీరధారిగా భూమి మీద జీవించిన దినాలలో ఆ గ్రామానికి వస్తే, అయ్యా మీరు మా ఇంటికి రండి అని చెప్పి యేసు ప్రభువును తన ఇంటికి చేర్చుకున్నట్లుగా మార్త వారిలో ఉన్నటువంటి లక్షణాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి మనం కూడా ఏం చేయాలి చెప్పండి? యేసు ప్రభువుని మన హృదయంలోనికి చేర్చుకోవాలి. చాలామంది ప్రభువుని వారి హృదయంలోకి చేర్చుకోలేని కారణం చేత వారి జీవితాలు మారలేదు. ప్రభువుని చేర్చుకుంటే జీవితాల్లో ఉన్నటువంటి శాపము తొలగిపోయి ఆశీర్వాదము వస్తుంది. పరసంబంధమైన దీవెనలు మనకు మెండుగా కలుగుతాయి. బైబిల్లో మనం చూడగలం. లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనంలో ఒక వ్యక్తి యేసు ప్రభువుని చేర్చుకున్నాడు. ఎరుకునేటువంటి ఆ యొక్క పట్టణానికి ప్రభు వస్తే, ప్రభు ఎవరో చూద్దామని చెప్పి ఒక పట్టుకున్నటువంటి ఒక వ్యక్తి, అన్యాయస్తుడిగా పన్ను వసూలు చేసేటువంటి వ్యక్తి, సొంక వసూలు చేసేటువంటి వ్యక్తి చెట్టెక్కి ప్రభువుని చూద్దామని పరితాపించాడు. అతను ఆశను ప్రభు చూసి, నేను ఇంట ఉండవలసిన దిగిరా అంటే దిగి వచ్చి యేసు ప్రభుని తన ఇంట్లోకి చేర్చుకున్నాడు. ఎవరతను? జక్కయ్య. ఎవరు చెప్పండి? జక్కయ్య. కాబట్టి ఇప్పుడు చదవండి, ఇప్పుడు 9వ వచనం తీసారా? అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అంటే యేసు ప్రభు జక్క ఇంటికి రావడం ద్వారా జక్క ఇంటికి ఏమొచ్చిందంట? రక్షణ వచ్చింది. ఇంతకుముందు ఆ ఇంట్లో ఏముందండి? ఇంకా చెప్పాలంటే నిలబడిన అంటాడు, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి అండి 4 గంటలు ఇచ్చేస్తున్నా అన్నాడు కదా. అంటే ఇప్పుడు అంతకుముందు అతని జీవితంలో ఏముంది? అయితే మళ్ళీ పాపం అన్నారు. పాపమే కానీ క్లియర్గా అక్కడ రాశాడు. ఏంటా పాపం? అన్యాయంగా సమకూర్చుకున్నాడు. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి మరలా 4 గంటలు ఇస్తానంటే ఆ ఇంట్లో అన్యాయం ఉంది. న్యాయంగా సంపాదించిన వ్యక్తి కాదు. ఎప్పుడైతే యేసుప్రభు వచ్చాడో అన్యాయం బయటికి వెళ్ళిపోయింది, ఆనందం ఇంట్లోనికి వచ్చేసింది. కనుక యేసు ప్రభువుని మనం చేర్చుకుంటే మన జీవితంలో ఉన్న పాపం తొలగిపోద్ది, అన్యాయం తొలగిపోద్ది, శాపం తొలగిపోద్ది. జీవితంలో మేలుతో మనము నింపబడతాం. నిజమైన ఆనందము, నిజమైన సంతోషం మన జీవితాలు మనము పొందగలుగుతాం. కాబట్టి యేసు ప్రభువుని చేర్చుకున్న ఇంటికి, జక్క ఇంటికి రక్షణ అనేది వచ్చింది. ఇంకా మనం చూస్తే మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో 14-15 వచనాలు అక్కడ మనం చూడగలుగుతున్నాం. యేసు ప్రభు కపెర్నహూము ప్రాంతంలో వెళ్తూ ఉంటే
పేతురు, అయ్యా మీరు మా ఇంటికి రండి అని తీసుకెళ్ళాడు. ఎప్పుడైతే పేతురు ఇంట్లోనికి వెళ్ళాడో పేతురు ఇంట్లో ఏముంది అంటే పేతురు గారి యొక్క అత్తగారు తీవ్రమైన జ్వరంతో పడి ఉందంట. ఎప్పుడైతే ఆమె జ్వరంతో పడిందో యేసుప్రభు ఏం చేశారు? చదవండి అన్నమాట. తర్వాత యేసు పేతురు ఇంట్లో ప్రవేశించి జ్వరంతో పడినటువంటి అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరము విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేసేదను. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు సీమోను పేతురు యొక్క ఇంట్లోనికి రాగానే జరిగింది ఏంటయ్యా అంటే ఆ యొక్క అత్త అంటే పేతురు యొక్క అత్త జ్వరంతో ఉంది, లేవలేని స్థితిలో పడి ఉంది. ప్రభు రావడం ద్వారా స్వస్థత అనేది ఆ ఇంటికి వచ్చింది. ప్రభు ఏ ఇంట్లో ఉంటాడో ఆ ఇంట్లో అద్భుతాలు చూడగలుగుతాం. ప్రభువుని ఇంట్లో శాంతి సమాధానాలు ఉంటాయి. ప్రభువును కలిగి ఉన్న ఇంట్లో ఎంతో నెమ్మది అనేది మనం పొందగలం. ప్రభు లేని చోట అపవాది తెస్టేసుకుని ఉంటాడు. అపవాది తెస్టేసుకుని ఉన్నాడంటే అక్కడంతా గలిబిలే, గందరగోళమే వారి జీవితాల్లో వాడు తీసుకొస్తూ ఉంటాడు. కాబట్టి యేసు ప్రభుని చేర్చుకోవడం ద్వారా ఎంత మేలుందో మనం చూడగలం. ఇంకా మనందరికి తెలిసిందే, చాలా పర్యాలు మనం చదువుకున్న వాక్య భాగమే. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఒక ఇంటి వాళ్ళు పిలిచారంట. ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరుగుతూ ఉంటే, అయ్యా మరి మా ఇంట్లో జరిగే శుభకార్యానికి వివాహానికి మీరు రావాలి, మీ శిష్యులు కూడా రావాలి అని యేసు ప్రభుకి ఆహ్వానం పలికి వారింటికి ఆహ్వానించారు. యేసు ప్రభు అక్కడ రావడం ద్వారా కలిగిన మేలేంటాయి అంటే ఏం జరిగిందండి? ఆ పెండ్లి విందులో వారు సిద్ధపరిచిన ద్రాక్షారసం అయిపోయింది, కొంత కొరత అక్కడ ఉంది. కానీ ప్రభువు రావడం ద్వారా కలిగిన మేలేంటాయి అంటే ప్రభు వచ్చినందువల్ల నీళ్ళని ద్రాక్షారసంగా మార్చి వాళ్ళ పరువుని నిలబెట్టాడు. అక్కడ ఆ కొరతను తీర్చి సమృద్ధిని ఇచ్చాడు. కనుక ప్రభు ఎక్కడ ఉంటాడో అక్కడ మేలు ఉంటుంది. ప్రభు ఎక్కడ ఉంటాడో అక్కడ ఉన్న ప్రతి లోటు కూడా పోడ్చబడుతుంది. కాబట్టి యేసు ప్రభును మార్త వారి ఇంటికి చేర్చుకున్నట్లు మనం కూడా ప్రభువుని చేర్చుకోవాలి. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 40 వచ్చి నుండి దయచేసి చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచ్చి నుండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40 వచ్చి నుండి. మరియు శిష్యుడని ఎవడి చిన్నవానిలో వాడు తన ఫలమును పోగొట్టుకోడు, మిమ్మును చేర్చుకునివాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వానిని చేర్చుకును. మనం చదివే వాక్య భాగానికి సరిపోయిన వాక్యం ఇది. ఇది చదువుతారని రిఫరెన్స్ చెప్తే దానికి ముందు చదివి ఇది వదిలేశారు. కాబట్టి మనం చూస్తామని ఏముంది? మిమ్మును చేర్చుకునివాడు నన్నును చేర్చుకును. కాబట్టి ప్రభువును చేర్చుకోవడం అంటే ప్రభువు నామం పెట్టబడిన వారు మనం చేర్చుకోవాలి. శిష్యులని ఎవరైతే యేసు ప్రభు యొక్క శిష్యులు చేర్చుకున్నారో వారు ప్రభువుని చేర్చుకున్నట్టే. కాబట్టి ఈ విధంగా మరి ప్రభువును మనం చేర్చుకోవాలని మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే ప్రభువుని చేర్చుకుంటారో వారి గృహం దీవించబడుతుంది, వారి గృహంలో అక్కర్లన్నీ తీర్చబడతాయి. కాబట్టి మొట్టమొదటి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మార్త ప్రభువుని తన ఇంటికి చేర్చుకుంది. ఇది ఆమెలో ఉన్నటువంటి మంచి లక్షణం. ఇక రెండవది మనం చూస్తూ ఉంటే చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మొదటి 2 వచనాలు. వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. చాలండి. ఇప్పుడు మార్త చేసినటువంటి పని ఏంటంటే ఆహ్వానించింది కదా ఇంటికి. యేసు ప్రభు తరచు ఆ ఇంటికి వస్తూ ఉండేవారు. ప్రభు వచ్చినప్పుడు చక్కగా వాక్యం చెప్తూ ఉండేవారు, శిష్యులు ఆయనతో ఉండేవారు. ఇప్పుడు వీళ్ళు చేసిన పని ఏంటంటే ఏదో శిష్యుడని ఒక గిన్నెడి చన్నీళ్ళు ఇస్తే మీరు దాని ఫలితాన్ని పోగొట్టుకోరన్నారని చెప్పి ఎప్పుడు నీళ్ళు ఇవ్వడమే కాదు, ఏం చేశారంటే వీళ్ళు విందు అంటే ఆతిథ్యము చేశారు. ఏం చేశారు చెప్పండి? ఆతిథ్యము చేశారు. మార్తలో ఉన్నటువంటి రెండవ లక్షణం ఇది. ప్రభు వచ్చాడు కాబట్టి ఆయనకు ఆయన శిష్యులకు వండి పెట్టాలి, మంచి విందు చేయాలి అని చెప్పి మంచి ఆలోచన మార్త కలిగి ఉన్నట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో కూడా
మార్తలో ఉన్న ఈ లక్షణం మనం కలిగి ఉండాలి. ఎందుకు కలిగి ఉండాలి? ఎందుకు కలిగి ఉండాలండి? చదవండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం. సహోదర ప్రేమ నిలువరంగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి. ఏం చేయకూడదంట? ఏం మర్చిపోకూడదంట అండి? కొంతమంది వారి ఇంటికి వచ్చిన వాళ్ళతో మాటలు మాట్లాడుతూ వాళ్ళు వెళ్తామన్నప్పుడు అప్పటికి గంటల తరబడి మాట్లాడతారు. నేను మర్చిపోయాను, కనీసం టీ అన్న పెట్టలేదు, ఏమనుకున్నారో ఏంటో అంటూ ఉంటారు. అంటే వీళ్ళు నిజంగా మర్చిపోతారా? నటిస్తున్నారు. మళ్ళీ ఇవన్నీ వాళ్ళకి ఎందుకు, ఇచ్చిన కానీ మళ్ళీ కదలరు, అస్తమానం వస్తారు, ఇవన్నీ మనం ఎక్కడిస్తామని చెప్పి కొంతమంది ఆతిథ్యం చేయడం అంటే చాలా ఇష్టం ఉండదు, చిరాకు పడతారు. వాళ్ళు మాత్రం ఎక్కడికి వెళ్తే వాళ్ళకి కావాల్సింది అడిగి మరీ తినేస్తూ ఉంటారు. కొంతమంది బుద్ధులు అలా ఉంటాయి. కానీ వాక్యం చెప్తుంది దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే ఆతిథ్యము చేయ మరొకటి. ఎందుకు మర్చిపోకూడదు అని అంటే అక్కడ చదువుతూ, ఇప్పుడు చదవమ్మా మిగిలిన మొక్క. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము ఎవరు చేశారటండి? చేసింది మనుషులకే అనుకున్నారు, కానీ వాళ్ళకి తెలియదు దేవదూతలకు ఆతిథ్యము చేశారు. ఇక్కడ బైబిల్లో ఇలా జరిగిన సందర్భం ఏదైనా ఉందా అంటే ఉంది. ఆదికాండంలో 18వ అధ్యాయంలో మొదటి నుండి 14 వచ్చిన వరకు మనం చదవగలిగితే ఎండవేళ 3 మనుషులుగా వస్తూ ఉన్నారు. వారిని ఆహ్వానించి వారికి ఆతిథ్యము చేశాడు అబ్రహాము. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ దూతలు బయలుదేరి ఒక 2 దూతలు ఎక్కడికి వెళ్ళారండి? సొదొమ గొమొర్రాకు వెళ్ళలేదా? కానీ ఇప్పుడు చూసిందేమో మనుషుల్ని, వచ్చిందేమో దూతలు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. కానీ మనుషులకి చేస్తే వారిలో ఉన్న దేవునికి చేసినట్టే. కాబట్టి వారు ఎరుగకే చేశారు, మేలు పొందారని చెప్తున్నాడు. నిజంగా అబ్రహాము ఎందుకు చేయడం ద్వారా లేక ఆతిథ్యం చేయడం ద్వారా ఏ మేలు పొందాడు అంటే అప్పటికే అబ్రహాముకు వయసు ఎంత అండి? 99 సంవత్సరాలు. ఇసాకు పుట్టేదాడికి 100 సంవత్సరాలు వయసు వచ్చేసింది. వృద్ధాప్యములో వారిచ్చిన ఆతిథ్యం వలన దేవునికి ఆశీర్వాదం పొంది ఇక వాళ్ళకి పిల్లలు పుట్టరు అన్న ఆ వయసులో వాళ్ళు ఎవరిని కన్నారండి? ఇసాకుని కన్నారు. కానీ మనం చూస్తూ ఉన్నాం వృద్ధాప్యంలో ఇలాంటి అద్భుతమైన కార్యం జరగడం గల కారణం ఏంటి అంటే వారు ఆతిథ్యము చేశారు. కాబట్టి మనం కలిగి ఉన్న దానిలోనే ఇతరులకు మనము ఆతిథ్యము చేయాలి. పిసినారితనంగా ఉండకూడదు. కొంతమంది గురించి అంటారు, ఏమంటారంటే అన్నం తిని ఎంగిలి చేతితో కాకిని కొట్టరంటారు కొంతమంది. మరి అంత పిసినారితనంతో పోగు చేసుకుని మరి ఎక్కడ పట్టుకుపోతారో తెలియదు. కానీ వెళ్తూ ఉట్టి చేతులతో వెళ్ళిపోవాలి. కానీ మన యొక్క క్రియలు మనతో వస్తాయి. మన క్రియలు మనతో వస్తాయి. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే వారి క్రియలు చొప్పున దేవుని యొక్క ప్రతిఫలాన్ని మనము పొందుకోవాల్సిన వారు ఉంటా ఉన్నాం. కాబట్టి ఇక్కడ మార్తలో ఉంటుంది ఈ యొక్క మంచి లక్ష్యమైన ఆతిథ్యము చేస్తూ ఉంది. ఈ విధంగా ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు బైబిల్లో మరికొంతమంది ఉన్నారు. రాజుల మొదటి గ్రంథంలో మనం చూడగలిగితే 17వ అధ్యాయములో 8వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చదవగలిగితే అక్కడ ఏలీ కాలంలో ఏమొచ్చిందండి? కరువు వచ్చింది. ఈ కరువు కాలంలో ఇప్పుడు ఏలీ అనే దేవుడు సారెపతులోని విధవరాలింటికి పంపించాడు అక్కడ పోషిస్తారని. ఇప్పుడు ఆమె ఏం చేస్తూ ఉంది? పొలలు ఏరుకోవడానికి వచ్చి తర్వాత ఏమో కొంచెం పిండే ఉంది, కొంచెం నూనె ఉంది. తనకి బిడ్డ తిని ఈ కరువు కాలంలో తర్వాత చనిపోవడమే దిక్కు అనుకుంది. అలాంటి పరిస్థితుల్లో ఏలియా దైవజనుడు అక్కడికి వస్తే దేవుని నామం పేరట వచ్చాడు. ఆ దైవజనుడికి పెట్టింది మొదటి అప్పము. కరువు కాలం అంతా వాళ్ళు ఏం చేశారు తెలుసా? పోషించబడుతూ ఉన్నారు. లోకంలో తిండి లేక అలమటించిన వారు చాలామంది ఉన్నారు. లోకంలో మరి ఈ యొక్క కరువును బట్టి ఎంతో ఇబ్బంది పడినటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ వీళ్ళ ఇంట్లో మాత్రం సమృద్ధిగా వారు భోజనము చేశారు. కారణం ఏంటి అంటే దైవజనుని చేర్చుకుని వారు ఆతిథ్యము చేశారు. అందువల్ల దేవుడు వారి కుటుంబాన్ని పోషించాడు. ఆఖరికి సారెపతులు ఉంటున్న విధవరాలు కుమారుడు చనిపోతే కూడా మరి ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థనని ఆ బిడ్డను బ్రతికించాడు. ఒక ఆతిథ్యములో 8 ఏళ్ళు చూడండి, కరువు కాలం పోషించబడింది, చనిపోయిన బిడ్డను బ్రతికించుకుంది. కాబట్టి ఆతిథ్యము చేసి
నష్టపోయిన వాళ్ళు లేరు. ఆతిథ్యం చేసి దేవుని ద్వారా ఆస్వాదించబడిన వారే ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా రాజుల 2వ గ్రంథంలో 4వ అధ్యాయంలో 8వ వచనం నుండి 37వ వచనం వరకు మనం ఆ భాగాన్ని కూడా చూడగలిగితే అక్కడ కూడా ఒక పట్టణం షూనేము అనేటువంటి పట్టణం ఉంది. అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు రాయలేదు కానీ గనురాలు అని రాశారు. ఏం రాశారండి? గనురాలైన ఒక స్త్రీ అక్కడ ఉంది. ఆమె ఎలీషా అనేటువంటి దైవజనుడిని తన ఇంటికి చేర్చుకుంది. తన భర్తకు సాక్ష్యం ఇస్తూ ఉంది, ఇదిగో మన యొద్దకు వస్తూ పోతున్నటువంటి ఇక దైవజనుడు, భక్తిగల దైవజనుడు నేను ఎరుగుదును అని ఆయన కోసం వారి మిద్ది మీద ఒక గదిని సిద్ధం చేసి భోజన ఏర్పాట్లు చేసి, అయ్యా మా ఊరు వచ్చినప్పుడల్లా సువార్త కొరకు మా ఇంటికి వచ్చానండి అయ్యా, మా ఆతిథ్యం స్వీకరించండి అని చెప్పి చేస్తూ వచ్చారు. దీనికి ప్రతిఫలంగా వారికి దేవుడు సంతానం లేదు, దేవుడు సంతానం ఇచ్చాడు. ఒక రోజు నా బిడ్డ చనిపోతే ప్రభు బ్రతికించాడు. తర్వాత దేవుడు ఎంత కార్యాలు చేశాడో, ఆతిథ్యములో ఇన్ని గొప్ప కార్యాలు ఉన్నాయని భక్తులు ఎరిగి చేస్తూ వచ్చారు. ఇలాంటి మంచి లక్షణం మార్త కలిగి ఉంది. ఎవరు చెప్పండి? మార్త కలిగి ఉంది. కాబట్టి అలాంటి లక్షణాలు కలిగి ఉండాలని నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆతిథ్యము చేయ మరొకడి. ఇక 3వ లక్షణం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 2వ వచనంలో మార్త ఉపచారము చేసెను. చూడండి, మార్తలోని లక్షణం చూడండి. మార్తలోని లక్షణం చూడండి. ఏం చేస్తూ ఉందండి? ఉపచారం అంటే పరిచర్య చేస్తూ ఉందంట. అరే మా ఇంటికి పిలిచాను, వచ్చారు, భోజనం పెట్టాను, సరిపోదా అని అనుకోకుండా స్వయంగా తానే పరిచర్య చేస్తుంది. కాళ్ళు కడుక్కొని నీళ్ళు ఇవ్వడం కానివ్వండి, భోజనం పెట్టడం కానివ్వండి, ప్లేట్లు కడగడం కానివ్వండి, ఏమండి అది శుభ్రం చేయడం కానివ్వండి, అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఆతిథ్యం ఇవ్వడం కానివ్వండి, మొత్తాన్ని స్వయంగా తాను పరిచర్య చేస్తూ ఉంది. అరే నేను అలసిపోయిన వంటలు చేసి ఇక ఈ వడ్డింపు కూడా నేనన్నా అని అనుకోలే. మనం ఏదో పంచుకుంటాం, ఈ పని మీరు చేయండి, అంతా నేనే చేయాలా అని అనుకుంటాం. కానీ ఆమె పరిచర్య చేస్తూ ఉంది. ఈ దినాల్లో చాలామందికి ఇష్టం లేనిది ఏంటంటే పరిచర్య చేయటం ఇష్టం ఉండదు. ఏమి ఇష్టం ఉండదు చెప్పండి? ఆశీర్వాదాలు కావాలి, దీవెనలు కావాలి, పట్టజాలంత కావాలి, కానీ పరిచర్య మాత్రం చేయరు. ఈ దినాల్లో అనేక మంది అలా తయారయ్యారు. పరిచర్య చేయటం ద్వారా కలిగే మేలు ఎంత గొప్పదో బైబిల్లో మనం చూస్తే మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనం నుండి 28వ వచనం చూస్తూ ఉంటే, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో అట్టివాడు మీకు పరిచారకుడై ఉండవలెను. చూడండి, పరలోకంలో వెళ్ళిన తర్వాత కూడా తారతమ్యాలు ఉంటాయా అని అనుకుంటారు. బైబిల్లో మనం చూస్తూ ఉంటే ఎవరు గొప్పవారుగా ఉండాలని కోరుకుంటున్నారో అన్నారు. అంటే గొప్పవారు ఉంటారు, అల్పులు కూడా ఉంటారు అక్కడ. కాబట్టి ఎవరైతే దేవుని యొద్ద ప్రతిఫలం పొందాలి, గొప్పవారిగా ఉండాలని కోరతారో వాళ్ళు ఈ భూలోకంలో జీవించినంత కాలంలో ఏం చేయాలంటే వాళ్ళు తగ్గించుకుని పరిచర్య చేయాలి. ఇక్కడ నేను గొప్పవాడనంటే అక్కడ నువ్వు అల్పుడివే. ఇక్కడ ఎంత తగ్గించుకుని పరిచర్య చేస్తామో అక్కడంత ఉన్నతమైన కృపను దేవుడు ఇస్తాడు. కాబట్టి మీరు ఎవరు గొప్పవారుగా ఉండాలని కోరుతున్నారో వాళ్ళు మొట్టమొదట మీ తోటి వారికి పరిచర్య చేయండి అన్నాడు. కాబట్టి పరిచర్యలో అంత గొప్పతనం ఉంది. చాలామంది తెలియక ఆ పరిచర్య విషయంలో అంత సహకరించరు. కాబట్టి పరిచర్య చాలా గొప్పదని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో మనం చూస్తూ ఉంటే నిర్గమకాండ 33వ అధ్యాయంలో 11వ వచనంలో మోషేకు పరిచర్య చేస్తూ వచ్చాడు ఒక ఆయన. ఎవరైనా? యెహోషువ. ఎవరు చెప్పండి? యెహోషువ. అయ్యా మోషేకు పరిచర్య చేస్తూ వచ్చాడు కదా, ఇప్పుడు ఏమయ్యాడు యెహోషువ అని అంటే సంఖ్యాకాండ 27వ అధ్యాయంలో 15వ వచనం నుండి 23వ వచనం చదువుతూ ఉంటే, మోషే తదనంతరము దేవుడు యెహోషువను ఓ గొప్ప నాయకుడిగా ఇశ్రాయేల్ జనాంగం మీద దేవుడు నిలబెట్టాడు. ఎక్కడిది కృప? ఇంత గొప్పడు యెహోషువ ఎలా అయ్యాడు అని అంటే మోషేకి ఏం చేశాడంట? పరిచర్య చేశాడు. అంటే యెహోషువకున్న చదువు కానీ, యెహోషువకున్నటువంటి జ్ఞానం కానీ అతను అంత గొప్పవానిగా చేయలే. తను చేసిన పరిచర్య అంత గొప్పవానిగా అవడానికి దేవుడు కృప చూపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సమూయేలు మొదటి గ్రంథంలో 3వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూస్తే సమూయేలు దేవుని మందిరంలో ఏం చేస్తున్నాడండి? పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు సమూయేలు పరిచర్య చేస్తున్నాడు కదా, ఏలీ అనేటువంటి దైవజనుడు అక్కడ సేవ చేస్తున్నాడు కదా, అక్కడ సమూయేలు పరిచర్య చేస్తూ ఉన్నాడు. అయితే ఏలీ తర్వాత ఎవరు ఉన్నతాన్ని కృపను పొందారు? అక్కడ ఏలీ కుమారులు కాదండి. ఎవరు పొందారంటే అక్కడ చూస్తూ ఉన్నాం
సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో 20 వచనం చూస్తూ ఉంటే అక్కడ సమూయేలు దేవుడు ప్రవక్తగా స్థిరపరిచాడు. సమూయేలును దేవుడు ఏం చేశాడు? ఓ గొప్ప ప్రవక్తగా దేవుడు స్థిరపరిచాడు. ముందేమో మందిరంలో పరిచారకుడు, ఇప్పుడేమైపోయాడు? పెద్ద ప్రవక్తగా దేవుడు స్థిరపరిచాడు. కాబట్టి నేను నా జీవితాల్లో గొప్పవారినిగా చేయబడాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి చెప్పండి? పరిచర్య చేయాలి. పరిచర్యలో ఉన్న శ్రేష్టమైనటువంటి కృప మరి భక్తులు పొందినట్లుగా మనం కూడా అలాగా పొందాలి. అయితే ఇక్కడ మార్త గురించి ఒక విషయం చెప్పుకోవాలి. ఆవిడ గురించి ఏంటి ఆ విషయం అంటే, విస్తారమైన పనులు పెట్టేసుకుని ఆతిథ్యం నిమిత్తం తన సహోదరుని నిందిస్తూ, ప్రభు నందు నీకు చింతలేదా అన్నప్పుడు ప్రభు అన్నాడు, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనులు విచారం కలిగి ఉన్నావు, తొందరపడుచున్నావు. మార్తా, అవసరమైంది ఒకటే అంటే, ప్రభా పిలిచింది నేను, భోజనం ఏర్పాటు చేస్తున్నాను, నన్నే గద్దిస్తున్నావు నువ్వు అందండి. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? పోన్లే అని ఏదో ఆతిథ్యం చేద్దామని సిద్ధపడుతుంటే నన్ను గద్దిస్తారా, వెళ్ళరండి అంటాం మనం. కానీ ఈమె గద్దిచ్చినప్పుడు ఏం చేసింది తెలుసా అండి? లోబడింది. లోబడి సరిదిద్దుకుంది. ఒక విధంగా చెప్పాలంటే మార్త గురించి ఒక హెడ్డింగ్ పెట్టుకోవచ్చు, ఏంటంటే మార్పు చెందిన మార్త అనొచ్చు. సరి చేసుకున్న మార్త. ఈనాడు చాలామంది క్రైస్తవుల్లో సరి చేసుకునే గుణం లేదు. గద్దించినప్పుడు, వాక్యం ద్వారా హెచ్చరించినప్పుడు బ్రతుకును మార్చుకునే గుణం ఈనాడు చాలామంది జీవితాల్లో లేదు. అందుకే మార్తలు మనం చూస్తున్నాం, తను సరి చేసుకుని ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా అండి? వచ్చి పరిచయం చేస్తుంది. ఎవరికి? ప్రభువుకే పరిచయం చేస్తూ ఉంది. అరే ప్రభువే కదా గద్దించింది, ప్రభువే కదా హెచ్చరించింది, నేను రాను. చాలామంది ఈ దినాల్లో వస్తే చాలు హెచ్చరిస్తున్నారు, గద్దిస్తున్నారు అని చెప్పి మందిరాలు మానేసిన వాళ్ళు ఎంతమందో. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, ఆమె హెచ్చరికలు లోబడి జీవితాన్ని దిద్దుకుని చక్కగా ఆతిథ్యం చేస్తూ అక్కడికి వచ్చి పరిచర్య చేస్తూ ఉంది. కోపడిందండి? కోపడలే. కాబట్టి మనం కూడా అలా తగ్గించుకుని వాక్యం ద్వారా దేవుడు మనల్ని గద్దించినప్పుడు దిద్దుకుని దేవుని యొక్క పరిచర్య చేస్తే దేవుడు ఉన్నతమైన కృపను ఆయన మనకి ఇచ్చేటివాడుగా ఉన్నాడు. ఇంతకీ మీలో గద్దిస్తే, హెచ్చరిస్తే సరి చేసుకునేటువంటి గుణం ఉందా? కోపగించుకునే గుణం ఉందా చెప్పండి. నాకేం చెప్పొద్దు, ఎవరికాళ్ళు ఏం చేయాలి చెప్పండి? పరీక్షించుకోండి. నాలో కోపపడే గుణం ఉందా? మార్తలాగా సరిదిద్దుకునే గుణం ఉందా? ఊరికి కోపడిపోతుంటారు చాలామంది. కానీ మన జీవితాల్లో మనం సరిదిద్దుకునే వారిగా ఉండాలని నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే 4వదిగా మార్తలో ఉన్నటువంటి గుణాన్ని మనం చూడగలిగితే చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 20 వచనం. మార్తలో ఉన్నటువంటి 4వ లక్షణం. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను. చాలండి. ఈ మాట మనం చాలా సింపుల్గా చదువుతాం, కానీ యేసుప్రభు వస్తున్నట్టు ఎదురెళ్ళిపోయిందని అసలు ఏ స్థితిలో వెళ్ళిందో ఒకసారి వినాలి. ఏ స్థితిలో వెళ్ళిందో ఒకసారి చూడాలి. ఏ స్థితిలో వెళ్ళిందంటే, అప్పటికే బేతనీలో వారి సహోదరుడు లాజరుకు అనారోగ్యం వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? అనారోగ్యం వచ్చినప్పుడు యేసు ప్రభు కబురు చేశారు వీళ్ళు. ప్రభు వస్తే నా సహోదరుడు బాగుపడతాడు, చచ్చిపోవడం బతుకుతాడని చెప్పి వీళ్ళు తలంచారు. కానీ యేసు ప్రభు రాలే. లాజరు చనిపోయిన తర్వాత 4వ రోజున వచ్చాడు ఆయన. 4 దినాలు అయిపోయింది అప్పటికి. ఇప్పుడు కోపం ఉంటుందా, బాధ ఉంటుంది చెప్పండి? చెప్పండి. అనారోగ్యంతో కబురు చేస్తే ప్రభు రాలేదు, చచ్చిపోయినప్పుడు రాలేదు, సమాధి చేశారు, 4 రోజులు అయిపోయింది, ఊరంతా వచ్చి వెళ్ళి పరామర్శిస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ప్రభు వస్తున్నాడని తెలిసింది. ఇప్పుడు వస్తున్నాడు అంత అయిపోయాకైనా అన్నారండి. మనకైతే ఎంత ఏదో కదా. కానీ ఆమె అసలు ఇవేం పట్టించుకోకుండా ప్రభు వస్తున్నాడంటే ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళింది. అంటే ఆమెలో ఉన్న ఆత్మీయ లక్షణం చూడండి, ఎంత మంచి లక్షణం, ఎంత ఉన్నతమైన లక్షణం ఆమె కలిగి ఉందో ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే తనలో ఏమాత్రం కోపం కానీ, నిరుత్సాహం కానీ, సనుగుడు కానీ ఏమీ లేదు. ఏదైనా దేవుడి చిత్తమే.
అని తలంచేటువంటి ఒక మంచి మనసు కలిగినటువంటి స్త్రీగా మార్తను మనం చూడగలుగుతున్నాం. చాలామంది మార్తలు ఉన్న ఆ ఒక్క లక్షణాన్ని బట్టి ఏది విస్తారాన్ని పనెట్టుకుంది కదా, ఆ ఒక్క లక్షణాన్ని బట్టి మార్త చెడ్డది చెప్పి కూడా పోతుంటారు. కానీ ఈమెలో ఎన్ని అమూల్యమైన లక్షణాలు ఉన్నాయో అవన్నీ జ్ఞాపకము చేసుకోవడం చాలా ఉత్తమైంది. సరే, ఇక్కడ మనం చూస్తున్నాం ఎవరు వస్తున్నారు ఎదుర్కోవడానికి వెళ్ళింది? యేసు వస్తున్నాడని చెప్పి ఎదుర్కొన వెళ్ళింది. ఇది ఎంత మంచి లక్షణమో పిల్లరా. యేసు ప్రభు 2024 సంవత్సరాల పూర్వమైన భూమి మీదకైనా శరీరధారిగా వచ్చాడు, పరిశుద్ధుడిగా జన్మించాడు, పరిశుద్ధుడిగా జీవించాడు. చివరికి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని సర్వమానవాళి కోసమైనా చిందించాడు. సిలువలో సమాధి చేయబడి 3 దినం తిరిగి సజీవుడిగా లేచాడు. ఆయన తిరిగి లేచి పరమునకు ఆరోహణమై వెళ్ళాడు. ఏ రీతిగా వెళ్ళాడో అదే రీతిగా మరలా ఆయన రానై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వస్తూ ఉంటే, రెండవ రాకడలో ఆయన వస్తూ ఉంటే నిజంగా మార్త వల్ల ఎదుర్కొనేటువంటి ఆ స్థితిలో నీవు ఉన్నావా? విడబడే స్థితిలో ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి మత్తయి సువార్త తీయండి, 24వ అధ్యాయం 30-31 వచనాలు చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 30-31 వచనాలు. మరలా చదవండి గట్టిగా. తన మహిమతో మనుష్య కుమారుడును సమస్త దూతలు ఆయనతో కూడా వచ్చినప్పుడును సరే, ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం ఈ 30-31 వచనాల్లో మనుష్య కుమారుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక దినాన్ని ఏం చేయబోతున్నాడు? ఆయన రాబోతున్నాడు లోకానికి. తన దూతలతో రాబోతున్నాడు, ఆర్భాటంతో రాబోతున్నాడు, ప్రభావంతో ఆయన రాబోతున్నాడు. ఒకప్పుడేమో గొర్రె పిల్ల వలె ధీరుడిగా తగ్గించుకుని వచ్చాడు. ఆయన సర్వలోక మానవుల కోసం సిలువలో తన ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు. అందుకే ఆయన మీద ఉమ్ము వేసిన ఆయన తుడుచుకున్నాడు. ఆయన శిక్షించిన ఆయన శిక్షను భరించాడు. ఇప్పుడు లోకాన్ని తీర్పు తెచ్చినకైనా రాబోతున్నాడు, ఉగ్రుడై రాబోతున్నాడు, కొదమ సింహం వలె ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన వస్తున్నాడు అని చెప్పి ఎదుర్కొనేటువంటి ఆ యొక్క సిద్ధపాటు నీకుందా? మార్త యేసు వస్తున్నాడని ఎదుర్కొని వెళ్ళింది. కాబట్టి ప్రభు ఈ రాత్రి వస్తే వెళ్ళేటువంటి సిద్ధపాటు నీకుందా? ఒకసారి పరీక్షించుకో. ప్రభు అప్పుడే కాదు ప్రభు నువ్వు వచ్చేతనవా? అప్పుడే కాదు ప్రభు, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వాలి, కట్నీళ్ళు ఇంకా ఉపయోగం ఏం అవ్వలేదు, ఓపెనింగ్ అవ్వలేదు, చాలా కారణాలు చెప్తూ ఉంటాం. కాబట్టి ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన ఎదుర్కొనేటువంటి సిద్ధపాటు ఎవరు కలిగి ఉంటారో వారు ధన్యులు. ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. నిర్లక్ష్యముగా అంటూ నామకార్థ క్రైస్తులుగా జీవిస్తూ ఏదో వెళ్ళొచ్చేస్తా ఉన్నాను మందిరాన్ని చాలు అనుకుంటే ఆయన వచ్చినప్పుడు నువ్వు విడవబడితే, శ్రమల కాలంలో మిగిలిపోతే కానీ జీవితంలో నువ్వు పొందేటువంటి కష్టాలు అంతా ఇంత కాదు. కాబట్టి ఎలా ఉన్నామో ఒకసారి పరీక్షించుకుందాం. సిద్ధపాటు కలిగి ఉన్నామా, ఎడవబడిన వారిగా మనం ఉన్నామా అనేది ఒకసారి మనం ఆలోచన చేయవలసిన వారంగా ఉంటున్నాం. ఇంకా చూడండి, మార్తలు ఉన్నటువంటి మంచి లక్షణాలు చూద్దాం. 5వది యోహాను సువార్త 11వ అధ్యాయము 21 వచనం. మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండా. ఇప్పుడు యేసు ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమంటుందంటే యేసు ప్రభుతో ఎంత విశ్వాసం చూడండి. ప్రభువా నీవెక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడే కాదు అంటే యేసు ప్రభు ఉంటే ఏం లేదనుకుంటుంది, చావు లేదనుకుంటుంది. అంటే యేసు ప్రభు మీద ఎంత విశ్వాసం ఉందో. ఈనాడు క్రైస్తవ సమాజానికి ఇలాంటి విశ్వాసం లేదు. పేరుకు విశ్వాసులే కానీ ఏమీ లేదు, వాళ్ళకి విశ్వాసం లేదు. అవిశ్వాసులుగా బ్రతుకుతూ మేము విశ్వాసం అని చెప్పుకుంటున్నారు. కానీ ఎలా ఉన్నాం మనం పరిశీలించే దాములో విశ్వాసం ఉంది. ఏమని తెలుసు, నీ ఉంటే నా సహోదరుడు చావకుండాను. ప్రభు ఉంటే ఏం లేదంటండి, చెప్పాలి, ప్రభు ఉంటే చావు లేదు అని ఎంత విశ్వాసం ఆమె మార్త పలుకుతున్నట్లు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. నిజమే, యేసు ప్రభుని కలిగి ఉంటే చావు లేదా? ఏ లోకంలో పుట్టిన ప్రతి మనిషి చనిపోవాలి. ఎలా అనగా మరణం అందరికీ వచ్చినని దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది. అయితే
ఏ మరణం గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నామంటే యేసు ప్రభుని కలిగి ఉండడం ద్వారా ఆయనలో ఉన్నటువంటి నిత్య జీవం మనకు వస్తుంది, జీవం మనకు వస్తూ ఉంది. ఈ జీవం ద్వారా రెండవ మరణం నుండి తప్పించబడి నిత్యము జీవించుండే కృప దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ప్రభువును కలిగి ఉంటే ఏంటయ్యా మేలు? పరలోకంలో ఉంటాం. ప్రభువును కలిగి ఉంటే ఏంటి మేలు? నిత్యము జీవించే ఉంటాం. మరణానికి అక్కడ అవకాశమే లేదు. కానీ మరణకరమైన స్థలం ఉంది, వేదనకరమైన స్థలం అది నరకాగ్ని గుండం. కాబట్టి అక్కడ ఉంటలే ప్రభువుని నమ్మిన వారు, ప్రభువును కలిగి ఉన్నవారు నిత్య జీవంలో ఉన్నారు. అంటే నిత్యము జీవించి ఉంటారు. ఇది ఎంత కృప అండి, ఎంత కృప! ఈ రోజుల్లో చాలామంది వారికి ఆయుష్ను పెంచుకోవాలని చెప్పి, బ్రతికినంతకాలం ఆరోగ్యంగా ఉండాలని చెప్పి, ఎక్కువ కాలం బ్రతకాలని చెప్పి వారు చక్కని ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామం చేస్తూ, డాక్టర్ సలహాలు తీసుకుంటూ రకరకాలుగా వాళ్ళు చక్కగా వారి జీవితాన్ని కాపాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. కొద్దిపాటి జీవితమే. మానవిక జీవితము పరిమితితో కూడింది ఆయుష్కాలం. కానీ యుగయుగాలు జీవించినటువంటి భాగ్యము యేసుప్రభులో ఉంది మనకి. దాన్ని మానవుడు గ్రహించలేకపోతున్నాడు. మార్తలో ఈ యొక్క విశ్వాసం ఉంది. ప్రభు ఉంటే చావులేదు అని చెప్తుంది. ఎంత గొప్ప సంగతి అండి ఇది. కడిది మనం ఆలోచన చేయాలి. ఇంకా మనం చూస్తూ ఉంటే ఆరోదిగా మార్తలో ఉన్నటువంటి మంచి లక్షణం మనం చూడగలిగితే యోహాను సువార్త 11వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైనను నీవు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును అనెను. సరే, ఇప్పుడు ఈమె ఏమెరిగింది అని అంటే, ఇప్పుడు యేసు ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తే ఇప్పుడు తండ్రి అనుగ్రహిస్తాడు. తండ్రి అనుగ్రహిస్తే ఏం కలుగుతుంది చెప్పండి? చనిపోయినటువంటి లాజరు ఏమవుతాడు? బ్రతుకుతాడు. ఇది ఎరిగి ఏమన్నా తెలుసు, అక్కడ పూర్తిగా ప్రభు మీద నమ్మకంతో చనిపోయినా సరే ఇప్పుడైనా సరే, అప్పటికే లాజరు చనిపోయాడు, తీసుకెళ్ళి సమాధి చేసేసారు. 4 రోజులు అయిపోయింది. 4 రోజులు అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? వాసన వచ్చేది, బాడీ అంతా కుళ్ళిపోయి వాసన వచ్చేది. అలాంటి సమయంలో కూడా ఇప్పుడైనా అని చెప్పి అక్కడ ఎంతో పూర్తిగా ప్రభు మీద నమ్మకంతో ఎరుగుదును అని చెప్తా ఉంది. కాబట్టి ఒకసారి ఈ మాట మనం ఆలోచించేద్దాం. ఇప్పుడైనా కుటుంబ పరిస్థితులు అనారోగ్యాలు ఉన్నాయి కదా, చాలా పాపంతో పడి ఉన్నాం కదా, ఇక నా బ్రతుకు మారదనుకుంటున్నాం కదా, కుటుంబంలో శాపం ఏలుబడి చేస్తుంది అనుకుంటున్నావు కదా, కుటుంబంలో ఎన్నో శ్రమలు వస్తూ ఉన్నాయి, ఇక మా బ్రతుకు మారదని అనుకుంటున్నావు కదా, దేవుడు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడైనా నువ్వు ప్రభు మీద నమ్మకం ఉంచితే నీ జీవితాన్ని ఆయన మారుస్తాడు. ఇప్పుడైనా దేవుడు ఉన్నతమైన కృపను నీకు ఇస్తాడు. ఎందుకు అనుకుంటావు? ఇక నా బ్రతికింతే అని నువ్వు ఎందుకు అనుకుంటావు చెప్పండి? ఆమె ఎరిగింది, ఇప్పుడైనా దేవుడు కార్యాలు చేయగలడు. కాబట్టి ఇంతవరకు జరిగింది ఏదో జరిగిపోయింది, ఎన్నో నష్టాలు వచ్చినాయి. ఇక ఇప్పుడైనా నీ జీవితంలో ప్రభువుని ఎరిగితే, ఇప్పుడైనా ప్రభు మీద నువ్వు ఆధారపడితే నీ శాపగ్రస్తమైన జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఆయన మార్చగలిగిన వాడిగైనా ఉన్నాడు. నువ్వు ఎక్కడ పడిపోయావో, ఎక్కడ దుర్వ్యసనాల్లో ఉన్నావో, ఎక్కడ పాపంలో ఉన్నావో, ఇప్పుడైనా సరే నువ్వు ప్రభు వైపు తిరిగి, ప్రభువా నా పాపాలు క్షమించంటే నిన్ను క్షమించి పాపం నుంచి నిన్ను విడిపించి నేను పరిశుద్ధంగా మార్చి ఆయన ఉన్నతమైన కృపను దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ఇప్పుడైనా సమయం ఉంది. ఇప్పుడు దేవుడు ఇస్తూ ఉన్నాడు అవకాశాన్ని మనకు. కాబట్టి నా బ్రతికింతేలే, ఇక నా జీవితం మారదలే అని అనుకోకు. ఇప్పుడైనా నీ జీవితంలో ప్రభువుకి అప్పగించుకుంటే ప్రభు నీ జీవితంలో కార్యాలు ఆయన చేస్తాడు. ఇక 7వదిగా మార్తలో ఉన్నటువంటి మరో లక్షణాన్ని మనం చూస్తూ ఉంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదును అనెను. అసలు అక్కడ ఏం జరిగింది ఒకసారి మనం ఆలోచన చేస్తూ ఉంటే, ఇప్పుడు అన్నాడు 23వ వచనంలో, యేసు నీ సహోదరుడు మరల లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదును అని చెప్పి ఆ మాట ఆమె మాట్లాడుతూ ఉంది. అంటే ఇప్పుడు ఆమె ఏమెరిగిందండి? అంత్యదినం ఒకటి ఉంది. అంత్యదినాన్న ఏం జరుగుద్ది? పునరుత్థానం అనేది ఒకటి ఉంది. మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి, కీడు చేసిన వాళ్ళు తీర్పు పునరుత్థానానికి లేచేటువంటి రోజు ఒకటి ఉంది. అది ఎరిగిందండి. ఎరిగింది, అయ్యా మాకు తెలుసు పునరుత్థానం ఉందని తెలుసు.
ఈ దినాల్లో చాలామంది తెలియదు. కొంతమంది క్రైస్తవులను హేళన చేస్తూ పునరుత్థానం ఉంది, ఎవడు చూసి వచ్చాడు, చచ్చిపోయాడు మరలా బతుకుతాడా, మరలా ఇంకో జీవం ఉందా, మరలా పరలోకం అనేది ఒకటి ఉందా, మనం చూసామా అని చెప్పి చాలామంది హేళన చేస్తూ ఉన్నారు. కానీ మార్త మాత్రం నేను ఎరుగుదును ప్రభువా, అంచె దినాన పునరుత్థానము ఉంది. ఈ యొక్క ఎరిగే కృప దేవుడు మార్తకి ఇచ్చాడు. ఇంతకాలం ప్రభు సన్నిధికి వస్తున్నావు కదా, లేఖనాలను పరిశీలన చేస్తున్నావు కదా, నువ్వు ఎరిగేవా? ఎరిగి ఉంటే ధన్యులు. ఒక దినం ఉంది, తప్పకుండా మృతుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా లేపడేటువంటి దినం ఒకటి ఉంది. క్రైస్తవునికి నిరీక్షణ ఇదే. కాబట్టి మనం ఎరిగేటి వారిగా ఉండాలి. చాలామందికి కూడా కొన్ని విషయాలు ఎరుగుదురండి. ఏం విషయాలు ఎరుగుదురండి? ఇప్పుడు అదమా తినొద్దన్న పండు తిన్నావా అంటే ఆమెకి ఏం తెలిసిందండి? ఆయనకి ఆదాముకి ఏం తెలిసింది? తప్పును కప్పిపుచ్చుకోవడం తెలిసింది. ఇదిగో నీవిచ్చావుగా దేవా భార్య, ఆమె తినమంటే ఆమెను అడిగితే ఏమంటుంది? ఆ సర్పం నన్ను మోసం చేసింది అంటే తప్పును కప్పిపుచ్చుకున్నారు. కానీ ప్రభువా చేశాను, ఈ ఆజ్ఞాతిక్రమమైన పాపం చేసి క్షమించమని అడిగేటువంటి మనసు వాళ్ళకి లేదు. నేటికి కూడా చాలామంది ఏమి ఎరుగుతారంటే వాళ్ళు తప్పులు కప్పిపుచ్చుకోవడం ఎరుగుదురు. చాలా బాగా ఎలాగా అదుతారంటే అబద్ధాన్ని అలాగా అద్దేస్తూ ఉంటారు, తప్పుని కప్పించుకుంటూ ఉంటారు. కానీ మీ వాస్తవాన్ని ఎరిగింది. ఇక్కడ మనం కూడా లేఖనాన్ని ఎరిగిన వారిగా మనం ఉండాలి. 8వ అధ్యాయంలో ఉన్నటువంటి మంచి లక్షణాలు మనం చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చూస్తూ ఉంటే, లేక 25 నుంచి చదువుదాం. అందుకు యేసు పునరుత్థానమును జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు ఎన్నటికని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఇప్పుడు ఆమె అంటుంది 27 వచనంలో, అవును ప్రభువా, నీవు లోకముకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. కాబట్టి అంచెదినం ఉంది, పునరుత్థానం ఉంది అని ఆమె ఎరిగింది. తర్వాత ఇప్పుడు ఆయన ఈ లోకం రాబోయేటువంటి ఎవరంటండి? ఆయన చెప్పాలి, ఎవరండి ఆయన? క్రీస్తు అని ఎరిగింది. చాలామంది యేసు ప్రభుని క్రీస్తుగా అంగీకరించలేకపోయారు ఆనాటి యూదులు. నేటికి చాలామంది యేసు ప్రభుని రక్షకుడిగా, విమోచకుడిగా వారి హృదయాలు కలిగి ఉండలేకపోతున్నారు. ఏమంటారంటే ఆయన ఒక ప్రవక్తని నమ్ముతానండి అంటారు కొంతమంది. కానీ ఆయన నమ్మటం ద్వారా మన జీవితాల కార్యాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈమె పూర్తిగా విశ్వాసం ఉంచింది. విశ్వాసం ఉంచి యేసు ప్రభువే ఆయన క్రీస్తు అయి ఉన్నాడు, ఆయన తండ్రి యొద్ద నుండి లోకానికి పంపబడినవాడు, ఆయన మాత్రమే నాకు నిత్య జీవం ఇవ్వగలిగినవాడు, ఆయన మాత్రమే నన్ను అక్కడ చేర్చగలిగినవాడు అని చెప్పి ఈ నమ్మకం ఆమె కలిగి ఉంది. ఇక్కడ మన జీవితాల్లో కూడా మీది గ్రహించాలి. యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో 27, 28 వచనాలు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఏంటంటే యేసు ప్రభువుని నమ్మితే ఏం చేస్తాడు? తీర్పులో నుండి వాడు జీవంలోనికి దాటి ఉన్నాడు అనేటువంటి మాటలు అక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ నమ్మింది. ఇక్కడ మనం కూడా ప్రభువు నమ్మేటిన వారిగా ఉండాలి మనం చూస్తూ ఉన్నాం. తర్వాత చూడండి, ఇంకా 9వ అధ్యాయంలో ఉన్నటువంటి మంచి లక్ష్యం మనం చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, త్వరగా చదవాలి, 11వ అధ్యాయం 28వ వచనం. ఆమె ఈ మాట చెప్పి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచున్నాడని సహోదరైన మరియను రహస్యముగా పిలిచెను. సరే, యేసు ప్రభు బేతనీకి వస్తూ ఉంటే దారిలోనే ఎదుర్కొని వెళ్ళింది కదా. ఇంటి దగ్గర చాలామంది బంధువులు వచ్చారు, చాలామంది తెలిసిన వాళ్ళు వచ్చారు. అయ్యో మీ సహోదరుడు చనిపోయాడని చెప్పి పరామర్శ చేస్తూ ఉన్నారు, ఓదారుస్తూ ఉన్నారు. అయితే అలాంటి సమయంలో యేసుప్రభు వస్తారని తెలుసుకోగానే అందరూ విడిచిపెట్టి తను వెళ్ళిపోయింది కదా. ఎంతసేపు యేసుప్రభుతో దారిలోనే సంభాషణ జరిగింది. ఇప్పుడు ఏం చేసింది తెలుసా? అక్కడ ప్రభు అక్కడే ఉన్నాడు. ఈమె త్వరగా పరిగెత్తుకు వచ్చేసి ఇంటికి వచ్చేసి రహస్యంగా తన సహోదరిని పిలుస్తాం. ఇదిగో బోధకుడు వచ్చి నేను పిలుస్తూ ఉన్నాడు, రా అని చెప్తా ఉంది. అంటే ప్రభువుని గురించి తెలుసుకున్నటువంటి ఈమె యేసు ప్రభు వచ్చేటటువంటి ఈ యొక్క సత్యాన్ని, ఈ వార్తను తన సహోదరి తెలియజేస్తూ ఉంది. క్రైస్తవులకు ఉండవలసిన మంచి లక్ష్యం ఏంటంటే, నువ్వు ప్రభు గురించి తెలుసుకున్నావు, ప్రభువులోని జీవాన్ని పొందుకున్నావు, ప్రభువులోని మేళ్ళు అనుభవిస్తూ ఉన్నావు. ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే, ఆ ప్రభుని గురించి మన ఇంటి వరకు మనమే చెప్పాలి. ఎవరు చెప్తారు చెప్పండి? మన ఇంట్లో ఉన్న వారికి ఏమండి? మనం చెప్పాలి.
లోకంలో సామెత ఉంది, ఇంట గెలిచి రచ్చగెలివి అని చెప్పి. కానీ మనకేంటంటే ఇంట్లో వాళ్ళు సువార్త చెప్పగానే బయట వాళ్ళు చెప్తే వెళ్ళిపోతాం. వాళ్ళు ఏమంటారంటే ముందు నీ ఇంట్లో వాళ్ళు మార్చుకో అంటారు వాళ్ళు. అవును కదా. ఏమేం చేసిందంటే తన ఇంట్లో తన సహోదరికి వచ్చి ఈ వార్తను చెప్పింది. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ముందు ప్రభువు నమ్మని మనము ఆయన గొప్పతనాన్ని, ఆయన ద్వారా మనం పొందిన మేలుని మనం ఇతరులకు సువార్త చెప్పాలి. ఇతరులకు చెప్పే ముందు మన ఇంటి వారికి మనం చెప్పుకోవాలి. అదే ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఏం చెప్తా ఉందంటే బోధకుడిని పిలుస్తూ ఉన్నాడు అని చెప్తా ఉంది. మనం కూడా చెప్పవలసిన సువార్త ఇదే. యేసు ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఎక్కడి నుండి పిలుస్తూ ఉన్నాడు? పరలోకం నుండి భూలోకానికి వచ్చి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ప్రేమగల పిలుపు అండి ఇది. ఆయన పిలుపు ఎంత గొప్పదో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 11:8 ఉంది కదా, ప్రయాసపడి భారం మోసుకుని సమర్థింలారా నా ఎద్దుకు రండి. ఇది ఎవరు పిలిపిది? యేసు ప్రభు వారి యొక్క పిలిపిది. ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో పాప భారంతో నీవు ఉన్నావు, రకరకాల సమస్యలతో నీవు ఉన్నావు, నా ఎదుగు రా, నీకు విశ్రాంతి నెమ్మదిని ఇస్తానని చెప్పి ఆయన పిలుపు ఎంత గొప్పదో. ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపును మనం చెప్తే చాలు. ఇదే అర్థ మనం చూడగలుగుతూ ఉన్నాం. యేసు ప్రభు పిలుస్తూ ఉన్నాడు, ఎంత గొప్పదో. అలాగే యెషయా గ్రంథంలో కూడా 1:18 దేవాదేవుడు మాట్లాడుతున్నట్టు మాట అక్కడ మనం చూడగలం. ఏంటంటే మాట, రండి మన వివాదము తీర్చుకుందాం, మీ పాపములు రక్తం వల్ల ఎర్రగా ఉన్నాయి, వాటిని నిమ్మ వల్ల తెల్లగా చేస్తారు, రండి అని పిలుస్తూ ఉన్నాడు. లోకంలో మనం మురికి పెరిగిపోయాం, పాపంలో ఉన్నాం, లోకమంతా ఎర్రని పాపంతో నిండుకుని ఉంది. ఇలాంటి పాపంతో ఉన్న మానవులు దేవుని ఎద్దకు వస్తే వారిని కడిగి తెల్లగా పరిశుద్ధంగా ఆయన మార్చేవాడు. కాబట్టి ఆయన పిలిచేది ఎందుకు తెలుసా? మతం మార్చడానికి కాదు, కులం మార్చడానికి కాదు. ఆయన కేవలం పిలిచేది పాపులను పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. దుష్కారాలు చేస్తూ చెడ్డ జీవితాన్ని కలిగి ఉన్న వారిని మంచి నడవడిలోని మార్చడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. కనుక ఆ ప్రేమగల పిలుపు అందుకుంటే ఎంత ఉన్నతమైన కృప పొందుకుంటామో తెలియక చాలామంది విమర్శిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన పిలుస్తూ ఉన్నాడు, అది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మార్తలో 9 మంచి లక్షణాలు మనం చూసాం. అలాగే యేసు ప్రభులో ఉన్నటువంటి ఒక 7 మంచి లక్షణాలు మనం చూద్దాం. ఎన్ని? 7. 9 మార్తలు ఉన్న మంచి లక్షణాలు మనం చూసాం. అవి మనం కలిగి ఉండాలి. యేసు ప్రభువులో ఉన్నటువంటి ఆయన ప్రేమలో ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాలు మనం చూద్దాం. 7లో మొట్టమొదటి ఆల్రెడీ చెప్పేసా. ఏంటది? ఆయన పిలుస్తూ ఉన్నాడు. సర్వలోకంలో ఉన్న వాళ్ళందరినైనా పిలుస్తాడు, రండి నా ఎద్దుకని పిలుస్తూ ఉన్నాడు. ఇది ఆయనకు ఉన్నతమైన ప్రేమ. ఉన్నతమైన ప్రేమ అండి. ఎవరైనా ఓ ఫంక్షన్ చేస్తే కూడా ఎవరెవరిని పిలుస్తారు? వాళ్ళు బంధువులు పిలుస్తారు, అందరిని పిలిచేరు. ఏం చేస్తారు తెలుసా? వాళ్ళని పిలిస్తే వచ్చి కట్నం పెడతారా, వాళ్ళని పిలిస్తే మన ఇంటికి వచ్చి గిఫ్ట్లు ఇస్తారా అని చెప్పి, ఒకవేళ వాళ్ళని పిలిచి భోజనం పెడితే మళ్ళీ మనల్ని పిలిచి భోజనం పెడతారా అని చెప్పి వాళ్ళ స్థాయికి తగ్గ వాళ్ళని చూసి పిలుచుకుంటారు. కానీ యేసు ప్రభు సర్వలోకంలోని మానవులందరినీ పిలుస్తూ ఉన్నాడు. పాప క్షమాపణ ఇవ్వడానికి, జీవితాన్ని మార్చడానికి, నిత్య జీవనైనా ఇవ్వడానికి. ఇది ఆయన ప్రేమగల పిలుపు. రెండోది చూస్తే యోహాను సువార్త 11:33 ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణం మనం చూస్తూ ఉంటే, ఇంకా ఆయన గ్రామంలోనికి ఇంకా రాలేదు. మార్త ఆయన కలుసుకున్న చోటనే ఉన్నాడు గనుక 33 చదివే నువ్వు 33 చదవాలి. యోహాను సువార్త 11:33 ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ఉంచితరని అడుగగా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, యేసు ప్రభు ఏం చూస్తూ ఉన్నాడు? వారు ఏడవడం చూస్తూ ఉన్నాడు, వాళ్ళు కలవరపడడం చూస్తూ ఉన్నాడు, వాళ్ళు వేదన పడడం చూస్తూ ఉన్నాడు. కానీ దేవుళ్ళు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటయ్యా అంటే ఆయన్ని కలవరాన్ని చూసేటినవాడు. ఆయన చూసేటువంటి దేవుడు. మనుషులు పైరూపాన్ని చూస్తూ ఉంటారు, వేసుకున్న ఇస్త్రీ బట్టలు చూస్తారు, ఏమండి మానవులు వేసుకున్న నగలు నట్ర చూస్తూ ఉంటారు, పైకి బ్రతికేటువంటి విలాసవంతమైన జీవితాన్ని చూడగలుగుతారు. కానీ వాళ్ళ లోపల ఉన్నటువంటి సమస్యలు ఎవరికి తెలియదండి. అవి చూడలేరు, అవి చూడలేరు. కొంతమంది పైకి పరిశుద్ధంగా కనపడతారు, కానీ లోపల ఎంత పాపంలో ఉంటారో, ఎన్ని వ్యసనాల్లో ఉంటారో, ఎంత చెడిపోతారో అది ఎవరికి తెలియదు. కానీ యేసు ప్రభు హృదయాన్ని చూసే దేవుడు, నీ బాధలు చూసే దేవుడు, నీ కలవరాన్ని చూసే దేవుడు, నీ వేదన చూసే దేవుడు. ప్రియ సోదరి నీ జీవితంలో ఎలాంటి కలవరంలో నీవు ఉన్నావు?
ఎలాంటి సమస్యలు నీవు కొట్టుమిట్లాడుతూ ఉన్నావు. అరే, ఈ బాధలోంచి నన్ను ఎవరు ఇడిపించలేరే, నాకున్న ఈ దుఃఖము, నాకున్న ఈ కలవరాన్ని ఎవరు తొలగించలేకపోతున్నారే అనే వేదంతో నీవు ఉన్నావే. నీ వేదన ప్రభువు చూస్తూ ఉన్నాడు, నీ సమస్యలు ప్రభువు చూస్తూ ఉన్నాడు. ఆయన ఒక్కడే చూడగలిగే దేవుడు, ఆయన ఒక్కడే నీ సహాయము చేయగలిగేటువంటి దేవుడు అని మనం చూస్తూ ఉన్నాం. ఆయన చూసి సహాయము చేసేది. అదే సమయంలో మనుషుల హృదయంలో కలిగి ఉన్న పాపాన్ని కూడా చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు చెప్పండి, చెప్పాలి. పాపాన్ని చూస్తూ ఉన్నాడు. చాలామంది ఎలా అంటే, లోకంలో సామెత ఉంది కదా, పిల్లి అంటే ఏం చేద్దంటండి, పాలు తాగడానికి ఆ గిన్నెలో తలబెట్టేసి ఏమనుకుంటుంది, నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుందంట. ఇలా ఈరోజు చాలామంది మనుషులు అలాగే ఉన్నారు. పాపం చేస్తూ, తప్పిదాలు చేస్తూ నన్ను ఎవరో చూడట్లేదు అని అనుకుంటున్నారు. కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవరు చూస్తున్నారండి? దేవుడు చూస్తూ ఉన్నాడు. లవదొకే సంఘంతో ప్రభు చెప్తూ మా ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో 14-15 వచ్చిన మనం చూస్తూ ఉంటే, నీ క్రియలు నేను ఎరుగుదును. ఎవరు ఎరుగుతారంటండి? నువ్వు ఎలాగున్నావో నీ క్రియలన్నీ దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి చూస్తున్న దేవుడు ఒకరోజు నేను శిక్షించకపోవడమే నీ ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు మార్పు చెందితే ఆయన నీకు సహాయం చేసి నీకు రక్షణ అయినా ఇస్తాడు. కాబట్టి ఆయన చూసేటువంటి దేవుడు. ఆయన దగ్గర రావాలని నేర్చుకున్నాం. ఇక మూడవదిగా ఆయన గురించి మనం చూస్తూ ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తుని గురించి చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయం 33వ వచనంలో ఇంకేముంది అక్కడ, ఆయన మూలుగుతున్నాడు అంటండి. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన ఆత్మలో కలవరపడి మూలుగుచు చూశాడండి. ఎంతో ప్రేమించే కుటుంబం మార్తా, మరియా, లాజరు కుటుంబం. ఎంతో యేసుప్రభు అంటే ప్రేమ కలిగిన కుటుంబం, ఆయన చేర్చుకునే కుటుంబం. అరే, ఈ ఇంట్లో ఈ కష్టం వచ్చిందా, లాజరు మరణించాడా, ఈ పరిస్థితి అంతా వాళ్ళు ఏడు ఈ దుఃఖ వాతావరణం చూసి ఆయనే ఏం చేస్తాం చెప్పండి, మూలుగుతున్నట్లు ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ విషయమే నా విషయమే ఇలాంటి పట్టింపు కలిగి ఉన్నాడు. శిలువలో ఆయన వేలాడుతూ ఆయన మన కొరకే మూలుగుతూ ఉన్నాడు. అయ్యో, మీరందరూ పాపలు ఉన్నారు, నేను కనుక శిలువ మీద ఈ యొక్క శిక్ష భరించకపోతే ఈ శిక్ష మీరు పడి వేదన కర్మస్థలంలో మీరు పడిపోవాలి. నా ఏడుపంతా మీకోసమేనమ్మా, నా బాధ అంతా మీకోసమే, నేను భరించేది అంతా కూడా మీకోసమే అని చెప్పి సర్వలోకంలో వాళ్ళందరి కోసం మూలుగెట్టినవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. శిలువలో ఆయన వేలాడుతూ ఉన్నాడు. అది అర్థం చేసుకోవట్లే, చాలామంది అర్థం చేసుకోవట్లే. ప్రభు ఇలాంటి గొప్ప త్యాగం మన కోసం చేస్తాడు. ఎంత ప్రేమ ఉంటే ఆయన అలా చేస్తాడు చెప్పండి. కాబట్టి మనం మరణం అవ్వకూడదని, మన నరకంలో పడిపోకూడదని చెప్పి మన కోసమైన మరణమైనట్లు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఇంకా 4వదిగా ప్రభు గురించి మనం చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం. ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను. ఇప్పుడు యేసు ప్రభు చేస్తున్న పని ఏంటయ్యా అంటే, తండ్రి అయిన దేవునికి వీళ్ళ తరపున ప్రార్థన చేస్తాను. ఎందుకంటే లాజరును బ్రతికించాలి. అక్కడ ఎవరిని బ్రతికించాలి? లాజరును, చనిపోయిన లాజరును లేపాలి. దాని కొరకు ఆయన ప్రార్థన తండ్రికి చేస్తున్నాడు. ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే యేసు ప్రభు ఎవరయ్యా అంటే విజ్ఞాపనకర్త. ఎవరు చెప్పనైనా విజ్ఞాపన, మన తరపున ఎల్లవేళ తండ్రిని దేవునికి మన తరపున విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎక్కడుందన్నమాట? హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయంలో 25వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఎల్లప్పుడూ ఆయన మన తరపున విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కోర్టు చూడండి, కోర్టులో జడ్జి గారు కూర్చుని ఉంటే ఒక వ్యక్తి దోషిగా బోలు నిలబడినప్పుడు ఈ వ్యక్తి తరపున ఇతను దోషి కాదు, ఇతను నిర్దోషి అని వాదించేట లాయర్ ఉండి రుజువులని రుజువుపరిచినప్పుడు ఇప్పుడు జడ్జి ఏం చేస్తాడు? అతన్ని నిర్దోషిగా విడుదల చేస్తాడు. అలాగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన తరపున, అయ్యా ఇవి తండ్రి, వీళ్ళు ఒకప్పుడు పాపులే, కానీ నా రక్తంలో వనేసాను, కడిగాను, పరిశుద్ధపరిచాను, నా బిడ్డగా అంగీకరించాను, కాబట్టి వీళ్ళని అంగీకరించని చెప్పి మన తరపున నిత్యం విజ్ఞాపన తండ్రికైనా చేస్తూ ఉన్నాడు. ప్రభువులోని గొప్పతనం ఎంత గొప్పదో ఎరగక, ప్రభు గొప్పతనాన్ని ఎరగక, ప్రభు సన్నిధికి వచ్చి ఆయన ఉన్న ఈ యొక్క ఉత్తమమైనటువంటి విషయాన్ని రుచి చూడక ఎంతసేపు లోకంలో ఉన్న సంగతులే మనం ఆలోచన చేస్తూ ఉంటా. ఈరోజు వచ్చామా, ఈరోజు ఏం తిన్నాము, వెళ్ళాము, పోట్లాటలు, గొడవలు, అసమాధానకరమైన పరిస్థితి, ఈ లోకంలో ఇలాగే ఉన్నాం. ప్రభు సడన్గా రాబోతున్నాడు. మిగిలిపోతే నీ బ్రతికేమైపోద్ది ఒకసారి ఆలోచన చేయి.
చిన్న చిన్న విషయాలకి పట్టింపులతో దేవుని దూరం అయిపోతున్నాం, వాక్యాన్ని దూరం అయిపోతున్నాం, సహవాసాన్ని దూరం అయిపోతున్నాం. కాబట్టి మన జీవితాల్లో ప్రభువుని కలిగి ఉండాలి. ప్రభు మన తరపున ఇంత ఉన్నతంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇది 4వది. 5వదిగా మనం చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో 11వ అధ్యాయం 11వ వచనం, ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించున్నాడు, అతని మేలుకొలప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా. ఇప్పుడు యేసు ప్రభు చేసిన పని ఏంటంటే నిద్రించేటువంటి లాజరును లేపాడంట. మరణాన్ని నిద్రగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఆలోచన చేద్దాం. మామూలుగా నిద్రపోయిన వ్యక్తులు ఎవరినుంటే మనం తట్టి వాళ్ళని లేపగలమా? మామూలుగా నిద్రపోయిన వాళ్ళని లేదా లేదా అంటే మన స్వరము నిద్రలో ఉన్నవారిని లేపగలిగితే యేసు ప్రభు వారి యొక్క స్వరము మరణ నిద్రలో ఉన్నవారిని లేస్తాడు. ఆయన స్వరం విని మృతులు ఉన్న వాళ్ళందరూ లేస్తారంట ఒక రోజున. ఇది వాస్తవం. కాబట్టి ఆయన లేపేటువంటి దేవుడు. ఆయన అంటున్నాడు, పాపముల చేత అపరాధముల చేత మనందరూ ఎలా ఉంటా చచ్చిన వారుగా ఉన్నాం. ఇప్పుడు మన లేచాడైనా ఆ రక్తంలో కడిగి ఈ చచ్చిన వారిని పైకి లేవనెత్తారు. ఆరాధనలో ఇవి వచ్చిన చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటాం కదా. దేవా, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన నన్ను మళ్ళీ బ్రతికించవయ్యా క్రీస్తు యేసులో దేవానికి స్తోత్రాలని చెప్పి అంటాం కదా. కాబట్టి ఇప్పుడు చచ్చిపోయిన లాజరును లేపిన దేవుడు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారిని లేపి జీవంతో ఆయన నింపేటి వాడని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తూ ఉంటే 6వదిగా యేసు ప్రభువులో ఉన్న గొప్పతనాన్ని మనం చూడగలిగితే యోహాను సువార్త 11వ అధ్యాయము 23వ వచనం నుండి 26వ వచనం వరకు మనం చూడగలిగితే, చదవండి. యేసుని సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, చూడండి, లేపడానికి వచ్చాడని మనం చూసాం. కేవలం మాట చెప్పేవాడు కాదు ఆయన, ఇప్పుడు చనిపోయిన వాడిని ఆయన లేవనెత్తేవాడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎలాంటి వాడంటే మరణ నిద్రలో ఉన్న వారిని లేపేవాడు. ఒకసారి చూస్తారా? యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం నుండి 28వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం నుండి 28వ వచనం వరకు ఉన్నాడు. మరియు ఆయన మనుష్య కుమారుడు కనుక తండ్రి అధికారం అనుగ్రహించాడు. ఒక కాలం వస్తూ ఉంది, ఆ కాలంలో సమాధులు ఉన్నవారు ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి ఎవరంటే వచ్చేదండి? ఆయన మాట, ఆయన స్వరం విన్నవాళ్ళు. ఆయన లేపే దేవుడు. ఒక రోజున చాలామంది యేసు ప్రభు వచ్చాడు, శిలువ మరణం పొందాడు, వెళ్ళిపోయాడు పైకి, ఇంకేముంది అనుకున్నారు చాలామంది. ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు చేసే పని ఏంటంటే ఎవరైతే ప్రభువును నిద్రించారో వారిని ఒక దినాన లేవనెత్తబోతున్నాడు. ఇది వాస్తవం. క్రైస్తవులకు నిరీక్షణ ఇది. ప్రభువులో గొప్పతనము ఇది. చివరి మాట చూసి మనం ముగించుకుందాం. 7వదిగా యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం మనం చూస్తే 11వ అధ్యాయం 40వ వచనం ఈ మాట చదువుకుని మనం ముగించుకుందాం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని. కాబట్టి ఇప్పుడు ప్రభు అన్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. కాబట్టి దేవుడు మన జీవితంలో కార్యాలు చేయాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? నమ్మాలి. నమ్మితే నీవు నా మహిమను చూస్తావని చెప్తా ఉన్నాడు. ఎవరు దేవుని నమ్ముతారో, ఎవరి శ్వాసంతో ఉంటారో దేవుడు వారి జీవితాల కార్యాలు చేస్తాడు. ఒకవేళ మీరు నమ్మలేనివ్వండి అని అంటే ఎటువంటి కార్యాలు దేవుడు చేయడు. నమ్మితేనే చేస్తాడు. నమ్మని వాళ్ళతో ఆయన పని ఏంటి చెప్పండి? ఆయనకి ఎటువంటి పని లేదు. కాబట్టి నమ్మిన వారి జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు. కాబట్టి మనము ఏం చేయాలి? మన ఇంటి వారు మార్త వలె ప్రభువుని ఏం చేయాలి చెప్పండి? నమ్మేటి వారిగా. మార్త వలె ఇలాంటి మంచి లక్షణం మనం కూడా కలిగి ఉండేటి వారికి ఉంటే దేవుని అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో మనము
చూడగలుగుతాం. అటు కృపను దేవుడు మనందరికీ దయచేయను గాక.